దేవుడి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ వీడియో చూస్తున్నా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు, సేవకులు, అన్యజనులు, క్రైస్తవులు మొదలుకున్న వారందరూ ఈ వీడియో చూస్తున్న వారందరినీ జన్మదిన శుభాకాంక్షలు. కాబట్టి దేవుడు మీతో మాత్రం మాట్లాడటానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి 2024 సంవత్సరంలో మన కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు సత్యదేవుడు మన మధ్యలో పుట్టి ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, నీకే వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటున్న దేవా, మా మధ్యలో ఉండండి. మీ వాక్యంతో నింపండి, అద్భుతమైన మాటలు మాట్లాడండి. రకాలవా దియావా రిఖీలవా దియావో రుఖుబలవా దియాలవ రకాలవా దియాలవ రిఖీలవా దియావో రుఖుమరమ రకాలయాల రిఖీలవా దియా. నాయన, ఈ రోజు నువ్వు పుట్టినరోజు ప్రభువా. మా బ్రతుకుల్లో పుట్టండి, మా హృదయాల్లో పుట్టండి, మా కుటుంబాల్లో పుట్టండి. అందరూ వారి ఇరుకుల్లో, ఇబ్బందులు, అప్పుల్లో, అనారోగ్యంలో, వేదనలో స్వాదాన్ని చూపించి మీరు ఎక్కడ భద్రపరిచి నీ దీవెన ఆశీర్వాదాలు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభువు ఈ భూలోకి రావడానికి కారణం ఏదమ్మా? దేనికొచ్చి ఈ లోకాన్ని అంటే ఒకటి కొడుకుని చెప్పుకునేవాడు. ఆదికాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 4 వచనాలు చదువుతున్నాం. అందుకు సర్పము చావనే చావు, ఏదైనా మీరు వాటిని తిన్న దినమున మీరు కనులు తెరవబడినని మంచి చెట్లు ఎరిగి ఉన్నవారే దేవదూతలు వలె అవుతారని దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ వృక్షఫలమును మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకము రమ్యమైనదని ఒకటి చూసినప్పుడు ఆమె తన ఫలమును తీసుకొని తనతో పాటు ఉన్న తన భర్తకి ఇచ్చింది. అతడు కూడా తిని అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడి వారు తమ దిగంబరులను పిలుచుకున్నారు. హల్లెలూయా. మొదట అవ్వ ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారమ్మా? చెప్పలేమ్మా. మొదట అవ్వ ఆదాముకి ఆదమ్మకు తల్లిదండ్రులు ఉన్నారా? చెప్పలేమ్మా. ఉన్నారు. మరి ఎలా వచ్చారని మనకి సందేహం రావాలా? ఎలా వచ్చారంటే ఏదైనా తోటను సృష్టించి దేవుడు మట్టిని తీసి ఆ మన్నుని పిసికి బొమ్మగా చేసి ఏమొచ్చిండు? తన ప్రాణాన్ని నాసికలందరూ అంటే ముక్కులో ఊది వాళ్ళు బ్రతికించి అవని తన పక్కటి ముక్కులోంచి తీసి అవని కలగ చేసింది. చూడండి, సాతాను ఎవరిలో పడుతుందంటే అవనేలో పడుతుంది, కానీ ఆదములో పడుతున్నాడు. తినొద్దు దేవుడు చెప్పాడు, బానే ఉంది. సాధారణ కూడా దాని వెనకనే ఉంది, దేవుడు అన్న కాడే ఉండదు. చూడండి, తినొద్దన్న పండును తినితే ఏమొచ్చిందట చెప్పలేమా? శాపం వచ్చింది, పాపం వచ్చింది. దేవుడు చెప్పిండు యోహాను పత్రికలో 3:4 ఆజ్ఞ అతిక్రమమే దేవుడి మాటను ధిక్కరిస్తే పాపం మీ పద్ధతి చెప్పిండు. మంచి చెడ్డలో వృక్షమును పెట్టిండు. నేను తినొద్దన్న అలాంటి తిని ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని, పాపాన్ని తెచ్చుకున్నారు. దేవుడికి దూరమయ్యారు. దూరమై ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు పడుతూ వారి కమిట పిల్లలు పాపములు వ్యభిచారం, దొంగతనం, నారాయణ చట్నీట్లోకి వెళ్ళిపోతే ఎన్ని దేవుడు చూడకపోతున్నట్ట. అయ్యో నా బిడ్డలు చెడిపోయారు, అయ్యో నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారు, గణపరుస్తారు, నన్ను మహిమపరుస్తారు అనుకుంటే వారు ఏమయ్యారు? లోకంలో పడి వాళ్ళు చేయని పాపం అంటూ లేదట. రాజ్యంలో ఉన్నామా? వారి పాపం నుంచి విడిపించడం కొరకే అసలు ఏం చేసేవాళ్ళట? ఎబ్రీ పత్రిక పనులు అర్పించడం చేత వేటేట పాపములు జ్ఞాపకం చేసి పాపములకు వచ్చుచున్నవి, పాపములు వచ్చి జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏదైనా ఎట్లా చెప్పేవు? మేకలు చెప్పేవు రక్తము పాపములు తీసివేయట సాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పబడి ఉన్నాడు. అప్పుడు తన పాపాలు తొలుకోవడానికి ఏం చేసేవాళ్ళట?
ఎట్లను కోసి కట్టుగా అక్కడ అనిపించుకోవాలి, మేకలు కోసుకోవాలి. అదొకటేనా ఇవ్వాలని పావురాలని పక్షులని ఎవరు పావురాలని ఏది కాదు, వాటిని అర్పించేవాళ్ళట. ఎందుకంటే మా పాపాలు ఈ రక్తంతో కలివైన దేవుడానికి మా పాపాలు గుర్తు చేసుకోవద్దని కోసేవాళ్ళట. ఎత్తుని చూడు పిల్లలని కోసేవాళ్ళట. అలయా ఈ కొలిక వల్ల పాపాలు పోవట్లేదట. ప్రతి సంవత్సరం అందరట మా పాపలు కలిగేయ, మా పాపాలు కలిగేయ, మా పాపాలు కలిగేయ అంటే ఈ పాపాలు పోవట్లేదట. దేవుడు ఆలోచించాడంట, ఈ పాపాలు పోవాల్సింది మేమేం చేయాలి అని ఆలోచించి దేశక్రిస్తులు చెప్పినట్ట. ఒక పాపం పోయి దేవుని పిల్లల దగ్గర పరవాక్యం బోధించు, వారిని మనకు అర్పణము అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందంట. కీర్తన 11:4 చదువుతాం. కీర్తన 11:4 చదవా. చదవలేమా? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమునందు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. నరులను కనులారా చూచుచున్నాడా? తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. ఏమైతుందంత లోకమంతా చూద్దాం. ఆకుతి నిండిపోయి, శాపంతో నిండిపోయి, దుఃఖంతో నిండిపోయి, ఎట్లా ఇల్లున్నది ఒక దానికి తెద్దామని అప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉండట? సామెతల గ్రంథం మరి యేసు కూడా ఎక్కడ ఉందో చూడాలిగా మనం. 8వ అధ్యాయము 31 వచ్చిన చదవండమ్మా. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచున్నట్టునే. చూడండి, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడట? ఆయన కలగ చేసిన తండ్రి దేవుడు కలగ చేసిన ఆ ముళ్ళు కళను చూస్తూ తండ్రి దగ్గర పరిశుద్ధుడు అని ప్రార్థన చేసుకుంటూ అక్కడ ఉన్నాడట. నరులను చూసి ఆనందించుతున్నాడు. కావున పిల్లలారా నా మాట మాట అంటే ఎవరన్నా యేసుప్రభు. చూసినా నన్ను కనుగొన్నవాడు దేవుని కనుగొనను, యెహోవా కటాక్షం వాడిని కనుగొను. నన్ను కనుగొన్నవాడు ఏమైందా సార్? మరణమైపోయినట్ట. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడట దేవుడు? ఆకాశమందు ఆయన ఉంటే మరి ఈయన కండ్రు శిల్పకారుడే యేసుప్రభు అక్కడ బలి ఉండని శిల్పకారుడు అంటారు ఆయన. అంటే ఎక్కడ ఉన్నాడు? 20 చదువు. పూర్వకాలం ముందు తన ఆరంభంలో తన కార్యంలో ప్రథమైన దానిని యెహోవా నన్ను కలుగ చేసును. మొదలు ఎవరిని కలుగ చేసుకున్నట చెప్పలేమా? యేసుప్రభునే. తర్వాత ఎక్కడ పూర్వకాలంలో అనాది కాలం మొదలుకొని ఇప్పటి నుండి భూమి ఉత్పత్తి కాలం పూర్వం నియమించబడుతుంది కదా. ప్రభావజనములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టిందిని. పర్వతములు స్థాపింపబడినప్పుడు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు నేల మట్టిని సృష్టింపక మునుపు ఆయన కలగ చేసినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నట్టు. ఏమై ఉన్నాడంట? ప్రధాన శిల్పి ఉన్నాడంటే. అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నాడంటే తండ్రైన దేవుని వద్ద ఉండి దేవుడు అన్ని పుట్టక కలిగింది ఆయన దేవుడు కలిసి చేసుకున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ప్రధాన శిల్పి. అంటే మొట్టమొదట నన్ను చేసిండు. నేను ఆకాశంలో నన్ను చూస్తున్నా అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? 35 చదువుదాం. నరుని కలగ చేసి దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవుడి దగ్గర. నేను ప్రధాన అంటే ఎక్కడ ఉన్నాడంటే యేసుప్రభు. చెప్పండి, మా ఆకాశంలో పరలోకంలో దేవుని గొప్ప ఉన్నాయని దేవుడు మనుషులు పాపం కొరండి ఆ పాపాలు కడుతున్నాయని ప్రతి సంవత్సరం ఎడ్లను, గొర్రెలను, గువ్వలను, పాపులను చేసుకొచ్చి పోసిన పాపాలు కడుగు చేసాయా, ఆ పాపాలు కడుగు చేసాయా అని అప్పట్లో దేవుడా. కానీ పాపాలు కడగబడ్డాయా? ఇది ఏ రక్తంతో కడుగుంటుందంటే దేవుని కుమార్ రక్తం వల్ల కడిగిద్దాలి. ఎందుకు పూలో
ఎక్కడికి వచ్చిండు దేవుడు చెప్పరేమా మనం చెడిపోయి పాపలో ఉన్నాం. చూద్దామా అది కారణం 6వ అధ్యాయం చూద్దాం. ఇది కూడా చూద్దాం. అది కారణము మంచిగా యేసుప్రభువు రావడానికి కారణం వచ్చి దేనికి వచ్చిన అన్నది కూడా మనకు తెలవాలా. చదవండి 6వ అధ్యాయం. సరేనా నేను నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారు పుట్టినప్పుడు దేవుడు కుమారులు నరుల కుమార్తెలు చక్కన వారై చూచి వారందరూ తమకు మనసునిచ్చి స్త్రీలను వివాహం చేసుకుంటుంది. అప్పుడు నా ఆత్మలో ఎల్లప్పుడూ వాదించుండేనో ఎందుకు ఆలోచిస్తున్నదంటే శాపంతో అవమానాలతో అసలు ఎట్లాంటి వారు ఏం బతుకుతున్నారు వారికే తెలియదు. కాబట్టి దేవుడు వారిని ఏం చేసిండు అర్థం చేసిందంటే నమ్మకాలం అర్థం చేసినా మరలా జన్మించాడు. మళ్ళా పాపం వచ్చింది జన్మించినా మళ్ళా పాపం వచ్చింది. కాబట్టి ఎందుకు వచ్చిందంటే ఒకసారి దేనికి వచ్చింది యేసు ప్రభు చదువు లూకాసు వార్త మరి 19 చదువుకున్నాం. ఇక అక్కడక్కడ వాళ్ళ మంచి లేఖనాలు మంచి వార్త దేవుని వార్త అది మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించి పోతున్న వారిని రక్షించడం కొరకు దేవుడు వార్తలు వచ్చింది కూడా. ఎన్నో సంవత్సరాలు వచ్చినట్టు 2024 క్రితమే యేసు ప్రభు వచ్చిండు జన్మించిండు. తిరిగి నేను ఎలా చేశాను కదా అలా ఉన్నట్టు చెప్పి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి క్రిస్టమాస్ దేని కొరకు వచ్చినట్టు నశించిన వారిని. అదే 1 తిమోతి 1:5 ఏముందంటే పాపులు రక్షించడానికి వచ్చినట్ట రక్షించడం కాదు. పాపులు ప్రజలను ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను. ఎక్కడికి వచ్చిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము చదువుతాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిండు చదువు 21. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు ఎవరు కడుపు పుట్టినట్ట పెళ్లి కానీ స్త్రీ కడుపును పుట్టిన ఆమె ఎవరంటే మరియా. అమ్మటి పేరంటే యేసు. ఎవరు రక్షించడానికి పుట్టినట్టే పాపములు రక్షించు వారి వరకే యేసు ప్రభు వచ్చింది. ఇందాకేమన్నాడు ఇందాక కూడా మనం చదివాం. చెప్పారు అందరూ దాన్ని అవకాశం చెప్పారు. అసలు మరి ఏం చెప్తున్నారో తెలియట్లా. అలాంటి జీవితాలు కట్టుకున్నప్పుడు నశించు వారి వరకు మన పాపంలో మరి పరిచడిపోయిన వారి వరకు రక్షించు వరకు ఈ లోకానికి ఎవరు గర్భాన్ని వచ్చినట్ట ఇక్కడ అంతే ఉందా. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించుడు కనుక యేసు అని పేరు పెట్టబడను. చూసిన ప్రజలు ఎంతసేపు పాపంలో ఉన్నారు. వారి పాపం నుంచి విడిపించుకోవడానికి భూలోకానికి బెత్లెహేము యూదా బెత్లెహేముకి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి. కాబట్టి వచ్చిన దేవుడు ఎవరు కాపాడడానికి వచ్చినట్ట ఈ లోక ప్రజలు కాపాడడానికి వచ్చిండు. కానీ యేసుప్రభు వచ్చిండు. యేసుప్రభు పుట్టిండు. మరి ఏమో గర్భాలు పుట్టిండు. పశువుల పాపలో పుట్టిండు అంటారు. మరి దేనికి వచ్చింది అంటే 4 ఆదమాలు చేసిన నవో కాలంలో వాయవలస లేకుండా పాపం చేస్తున్న వారి వరకు ఇప్పుడు కూడా యేసుప్రభు వదిలి తన ఇష్టంగా తన జీవితాన్ని గడుపువారి వరకు 2024లో వచ్చింది. తెలుసా నాకు వచ్చింది. కానీ దేవుడు వచ్చిందంటే పుట్టికే రాదా. మన ఇంకో వాక్యం కూడా ఉంది. ప్రభుత్వాలు ప్రబోధించి రాశారు. ఏషియా గ్రంథంలో అనేక గ్రంథాలలో రాశారు. కానీ ఒక కుమారుడు కంటే ఆమె గర్భంలో కుమారుడు పోతాడు. అందరూ ప్రభుత్వం రాసిన లేఖనాలు ఉంటే ఆ లేఖనాలన్నీ నెరవేర్చుటకు యేసు ప్రభు రాకనే కొన్ని వేల సంవత్సరాల వరకు యేసు ప్రభు రాశారంట. అప్పట్లో మనగా చదివిన సామెతల గ్రంథంలో ఎక్కడున్నట్టు యేసు ప్రభు ప్రథమ శిల్పి మొదటి వాడికి అక్కడ ఉన్నాడు. లోకాన్ని అక్కడికి చూస్తూ నవ్వుతున్నట్టు అయితే
నా తండ్రిని దేవుడు దగ్గరకి తీయలేదు ఇట్లా నవ్వుతూ అసలు ఆ నవ్వేవాడే వచ్చి ఎవరి వరకు మాట్లాడుతున్నట్ట చూడండి ఎవరు చెప్తారమ్మా ఎవరో శత్రువులు ఇద్దరు పడుతున్నారు వాళ్ళ మీద పోతే అందరూ చంపేస్తున్నారు తమ సిద్ధిపోయినా యేసు ప్రభు అలాగే ప్రాప్తం రాశారు ఏసయ్యొత్తడు ఏసయ్యొత్తడని ఇప్పుడు ఈ 1000 సంవత్సరాల క్రితం అనుకుంటే ఎప్పుడు వచ్చింది తెలుసా 2040 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చిందమ్మా అంటే మనుషుల చేతిలో మరణించాలి ఎట్లు గొర్రెలు కొబ్బరు పావురాలు కడగలేని ఆ రక్తాన్ని ఏసయ్యకు శిలలో మరణించి మన పాపాన్ని కడిగిందమ్మా మన పాపంలో కొరకు వచ్చిన దేవుడు మనం ఎంత గౌరవించాలంటే కనీసం వేసిపోయాయా స్థలమయ్యా ఎందరినో అడిగింది లోకరక్షణ కోసం ముసుగుల భాషలో తొట్టిలో ఏం చేస్తారు ఆ గడ్డి నీళ్ళు ఆ సభ్యం అన్నీ దాంట్లో వచ్చి ఏ తల గుడ్లు ఆకలితో కాకుండా ఆకలితో దాటి తన కడుపు నింపుకునే తొట్టిలో మన బాధలను మన ఆకలిని తీర్చే దేవుడు దాంట్లో మనం పెట్టారు మన శ్రమను చిడిపించే దేవుడు మనం పెట్టారు మన పాపను చిడిపించే దేవుడు ఆ పెట్టిలో మనం పెట్టారు మంచిగుందంటే అదంతా పొట్ల చేసిన ఎక్కడ గడ్డి ఏక కలిగిన దాంట్లో వేసేయబడు అక్కడ తొట్టిలో మనం పెట్టారు ఏది ఇవ్వలేదు కానీ వసూలు తొట్టు ఒకటే ఆయన వాళ్ళకి అలా రోతలో ఎవరు పుట్టారట 30 పుట్టింది మన రోత బతుకులు కలగడానికి రోతైన ప్రాంతంలో యేసుప్రభు పుట్టితే ఆ రోత బతుకులు కలగడానికి మన యేసుకి అవునా కదా పుట్టిలో అది మన తాతలు చేసిన పొరపాట్లు కడగటకు వాటి నుంచి ఇప్పుడు మనం ఏ ఆవు ఏ గొర్రె ఏ గొవ్వ ఏ పప్పులంటే మనం బలాత్తం చక్కదు అంటే మన తండ్రి కుమారుడు యేసుప్రభు రక్తాన్ని ఇచ్చి పాపలు కడగకుండా వాడు ఎక్కడికి రావాలట అనివారం మందిరంలోకి రావాలి మందిరానికి వచ్చి ఏం చేయాలా మోకరించి దేహాన్ని పాపని రక్షించి నేను ఎంతమంది చెప్పాను అది చాలుడు మందిరంలో పోయాడు వారికి 3 రోజులు 2 రోజులు ఉపాసం ఉంటున్నా వాగ్దానా ఇగో ఆ సొంకలు లాగా కూడా నేను లేను నన్ను వెలిగించిన వాడిని ఊరుకున్నాను వాడాల్సి దేవుడు కానీ సొంకరి లోనికి పోదా అని ఎవరు ఉంటాడు తెలుసుకుంటాడు మరి మా ఇంటి తనకి వెళ్తా అక్కడ ఎప్పుడు తండ్రి దేవుడు ఉన్నాడు 3 రోజులు రాజా నేను పాపిని నన్ను క్షమించమంటే నేను చెప్పండి దేవుడు అంటాడు ఈ పరిచర్య నా పరిచర్య చేసేవాడు కంటే పాపం చేసేవాడు ప్రార్థన గొప్పది అన్నాడు ఎంత తగ్గించుకోవాలి మన మందిరంలో వచ్చి ఎంత తగ్గించుకోవాలి ఆ మధ్యలో ఎవరున్నాడని మనం భయపడాలి తీసుకోవాలి ఈ సామాను ఈ యేసుప్రభు సామాను అంతసేపు వేసే ఇక్కడే ఉంటాడు ఇది మళ్ళీ ఈ సామాను చూడటం ఇదేంటి ఎంత దేవుడిది ఇక్కడి నుంచి ఒక రూమ్ కనబడుతున్నాం పాపం ఇది దేవుడి అలలియా కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చినట్టే ఆనందంగా తిరిగి జరగడానికి కాదు పండుగలు చేసుకోవడానికి కాదు మధువులతో కలిసి ఉండడానికి కాదు నవ్వుకుండా జరగడానికి కాదు మన ముత్తాతలు చేసిన పాపాన్ని గడుపుకి ఈ లోకానికి వచ్చింది కానీ ఆయన ఆత్మని ఆర్థిక జరగడానికి ఎన్నో మాటలు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశారు తిరిగి 2 రోజులు ఏడ్చిలు అన్ని చేసిన మానవుల రూపంలో వచ్చి సంతోషంగా ఏ రోజు లేదు ఇప్పుడు లాంటి చనిపోయినప్పుడు ఏడ్చు అనేక చోట్ల ఏడ్చు తెలుసా ఇంత గొప్ప ఇప్పుడు మనకు తీయచ్చు ఇప్పుడు బతుకుని అక్కడ ముందు రాసి రోగాలు చేస్తూ ఏడుతుంటే మన పాపం చేసినప్పుడు మన దొంగతనం చేసినప్పుడు మన వ్యభిచారం చేసినప్పుడు ఇప్పుడు కూడా ఎత్తునే ఉంటాడు కాబట్టి యేసుప్రభు ముసులు పాత్రలు ఆయన ఎక్కడ పెట్టుకున్నాను గ్లాస్ పాత్రలు చెప్పాను రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ఎక్కడ పెట్టుకున్నాను ఎక్కడ చెప్పి ముగిస్తుంది ఆమె రోమపత్రిక ఇదే స్థలం 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం నేను చదువుతున్నాను అయితే అదేనని చెప్తున్నది వాక్యం ఎక్కడ ఉండాలంటే వాక్యం బయట ఎక్కడ ఉండాలా అందరు పుట్టాల్లో అర్థంలో పెట్టుకొని తీసుకుంటాం నిజరక్షణలోనే దీంట్లో మాటలు మన నోట్లో ఉండాలి ఏమి ఉండాలి అంటే సుఖార్థ చేయడం చేసి మన ఇంటి రక్షణ కొరకు మన హృదయంలో ఉండాలి ఎక్కడ ఉండాలా వాక్యం హృదయంలో ఉంటేనే కదా బయటకు వచ్చేది చూడండి హృదయంలో మనం ఒకటి అనుకున్నాం అది నోట్లో వస్తుందట అట్లనే సార్ నీ పేరు పేరమ్మా ఇవాళ బయట మన అత్తమ్మని తెచ్చాలి అనుకోండి ఇంకో నాలుగు రోజులకైనా తెచ్చి అంటే ఉదయంలో ఒక సాధిస్తే అంతే
అంటే ఉదయం ఏది ఉంటే నువ్వు అదే పని. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు సంగతి చూడాలని మన ఉదయంలో ఉంటుంది. అట్లాగే దేవుడిని ఉదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని అక్కడ రోడ్లోకి తెచ్చుకున్నారు. సువార్త చేయాలి. అమ్మా మన కొరకు జన్మించిండు, ఎవరైనా మన కొరకు మరణించిండు, మన కొరకు లేచి పెట్టారు. ఎక్కడి నుంచి రావాల మాట? ఉదయం తిరిగి నోట్ల నుంచి రావాలి. బయటకు ఎప్పుడు వాడికి ఈడు భయపడద్దు, వేదన మీద ఉండాలా. ఏసయ్యా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు ఏసయ్యా. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంది నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నోచిది. కలతలెన్నో పెరుగుతుంది నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నోచిది. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు ఏసయ్యా. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు ఏసయ్యా. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు. లోకమంతా విరివేయ కుమిలిపోతిని, నవిన వారు నన్ను వీడ పారమాయను. లోకమంతా విరివేయ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడ పారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు ఏసయ్యా. ఎవరు నడపాలి? అందరూ ఉంటారు, ఉన్నారు, అందరు లేదు నాకు. కానీ ఏసయ్యా అందరికంటే గొప్ప, అందరిని కౌగిలించుకుంటారు, అందరినీ తన కౌగిలిలో నేను వర్ణిస్తాను. నన్ను మనుషులు పడతారు, నన్ను సిలవేస్తారు, నన్ను ఉమ్మి వేస్తారు, నాకు ముళ్ళు తిరగం పెట్టారు, నన్ను హింసిస్తారు, బాధపడతారని తెలిసి వచ్చిన దేవుడు ఉన్నట్టు మన ఏసయ్య. ఆత్మలో శాపంలో దుఃఖంతో అవమానాలు కొరకు మన ఏసయ్య 2024 మన అంతకుముందు ఎక్కడ ఉన్నాడు అంటే నడవడు, ప్రధాన శిల్పిగా ఉండు. ప్రజలంటే సొంతగా చూడలేదా, చూసి ఎవరు వచ్చిందమ్మా లేకపోతే రాడు. అదే మనం చూడలేదు పద్ధతి. మన పాపాలు కడుగుతాము. ఎడ్లు వద్దు, ఆవులు వద్దు, గొర్రెలు వద్దు, గోవలు వద్దు, పావులు వద్దు. నేనే అన్నీ బలి తన వచ్చిండు, మన పాపలో నేర్పించిండు. మరలా తిరిగి వెళ్ళిపోయి ఎవరు ప్రార్థన చేయడు. నీకు నా కొరకే అడగొద్దమ్మా, నీ కొరకు సైతం లవ్వులని ప్రేమలు మీరు కూడా అవస్థలో చెయ్యాలి. పక్కన రాకుండా చక్కగా వెళ్ళి ఈరోజు తల్లిదండ్రులు ఎక్కడ వారు ఎవరు చేస్తున్నారు అని దేవుడికి బట్టి దేవచ్చ చేస్తారు. లవ్వులని చేసేది సాధారణ కాబట్టి దాన్ని తన కాళ్ళ కింద తప్పుల కొరకే అక్కడికి వచ్చిండు ఆయన. చెప్పండి మన దగ్గర వచ్చిండు అని చేసింది. మనం ప్రతి ఆదివారం రావాలా, మన తప్పులు ఒప్పుకోవాలా, క్షమించమన్నా, దేవుడికి లోపడాలా, సత్యదాత్మ పోయాలి నమ్మకంగా. ఎవరు కొన్నారా? దేవుడు నమ్ముకున్నారు. ఈ బిడ్డ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ మన దేవుడికి నమ్మకం ఉంటే నమ్మకమైన వాళ్ళని వేడుకున్నారు. ఈరోజు ఆయన జన్మించింది. ఎక్కడ జన్మించాలి? మన హృదయంలో, అసలు ప్రజలు కాదు, మనలో జన్మించాలి. మనం దేవుడు మనలో జన్మిస్తే మాకు శాపం మనలో లేకుండా చేసింది. కాబట్టి మనం కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సుఖంలో గెలిపించే దేవుడు మన మధ్య వచ్చింది. కాబట్టి ఆ దేవుడు అడుగుడు జీవన ఎక్కడైతే రావడం అడుగు ప్రతి వాడు ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉంటే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 నాయన. శుద్ర కార్య కీల మధ్యము రుపువల మధ్య దియాల మధ్య దియాల వారికి మధ్య పెద్ద దీవించలేదు. అప్పుడు వారి ఇరుకులు వారి పొందడం వారి వేదన సోదరులు దీవించు. ప్రతి బిడ్డ దీవించు. ఈ రోజు నాయన నీ పుట్టినరోజు అందరూ హ్యాపీ పుట్టినట్లు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఉన్నట్లుగా మా జీవితాంతం ఉన్నాయన మా జీవితం నడిపించు. ఈ సమస్యలు లేకుండా దుఃఖం లేకుండా ఇబ్బందులు లేకుండా అప్పులు లేకుండా మనందరినీ దీవించు. ఈ ప్రపంచాన్ని దీవించు. అలాగే అమ్మ సేవలు దీవించు. మా కుటుంబాన్ని ఈ వేళ చూస్తున్న సేవకులను దీవించు. అన్ని జనులు దీవించు. రక్షణ పొందినట్లుగా చూపించు. క్రైస్తవులు దీవించు.
క్షేమం దీవించు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. రక్తమే శివరక్తమే వేసున్నాము. సంపూర్ణ విజయం కలుగు అదంతా దేవుడు బిడ్డకు విజయం కలుగుతాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.